అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక మంచి వార్త. వైద్య విద్యా శాఖ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. అది వైఎస్ఆర్ కడప జిల్లాలో. ఈరోజు మనం ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో వివరంగా చూసేద్దాం. కరెక్ట్గా చూశారు. ఏకంగా 53 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ ప్రకటన ఇచ్చారు. ఇది నిజంగా ఒక మంచి అవకాశం కదా. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలు కేవలం ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్థులకు మాత్రమే. వేరే జిల్లాల వాళ్లు అప్లై చేయడానికి వీల్లేదు. సరే, మరి అసలు విషయానికి వచ్చేద్దాం. ఏ పోస్టులున్నాయి, వాటికి జీతాలెలా ఉన్నాయి, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ నుంచి జనరల్ డ్యూటీ అటెండెంట్ వరకు ఉన్నాయి. చూడండి, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులే ఏకంగా 20 ఉన్నాయి. జీతాల విషయానికొస్తే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నవాటికి కొంచెం ఎక్కువగా, అంటే 22,000 నుంచి 25,000 వరకు ఉంది. అదే అవుట్సోర్సింగ్ పోస్టులకు 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంది. ఓకే, పోస్టులు చూసాం కదా. మరి వీటికి అప్లై చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అర్హతల విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా క్లియర్గా ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ లేదా డీఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉండాలి. దాంతోపాటు పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి. ఇక ఎలక్ట్రీషియన్ పోస్టుకైతే 10th క్లాస్తో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. మిగతా పోస్టులు అంటే ఈ జనరల్ డ్యూటీ అటెండెంట్, బార్బర్, ధోబీ వీటికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. చాలా సింపుల్ కదా. ఇక వయస్సు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు మినిమం 18, మ్యాక్సిమం 42 సంవత్సరాలు ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకు 5 ఏళ్ల రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వాళ్లు 47 సంవత్సరాల వయసు వరకు కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. రైట్, అర్హతలు ఉన్నాయి, ఏజ్ కూడా సరిపోతుంది. ఇంకేంటి, నెక్స్ట్ స్టెప్ అప్లై చేయడం. మరి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే, ఆన్లైన్ కాదు. ఫస్ట్ స్టెప్ అఫీషియల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఫారంని జాగ్రత్తగా ఫిల్ చేసి దానికి కావలసిన సర్టిఫికెట్లన్నీ జిరాక్స్ తీసి అటాచ్ చేయాలి. మూడోది, ఫీజు కోసం ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. ఫైనల్గా వీటన్నిటిని కలిపి వాళ్లు చెప్పిన అడ్రస్కి లాస్ట్ డేట్లోపు సబ్మిట్ చేయాలి. అంతే. ఫీజు వివరాలు కూడా చూద్దాం. ఓసీ అభ్యర్థులైతే 300 రూపాయలు, అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వాళ్లైతే 250 రూపాయలు చెల్లించాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫీజుని క్యాష్ గానీ ఆన్లైన్లో కానీ కట్టడానికి లేదు. ఖచ్చితంగా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలోనే ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా ఇదే: ది ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుట్లంపల్లి, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ అడ్రస్కు నేరుగా వెళ్లి ఇవ్వొచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారైనా పంపించొచ్చు. తేదీల విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు. దరఖాస్తులు ఆల్రెడీ January 5న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే January 12th. అంటే మనకి చాలా తక్కువ టైం ఉంది, కేవలం వారం రోజులే. అంతా కరెక్ట్గా జరిగితే March 21st నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారట. ఓకే, అప్లై చేసేశామనుకుందాం. తర్వాతేంటి, అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్, దీనికేమైనా రాత పరీక్ష అంటే ఎగ్జామ్ ఉంటుందా? ఇక్కడే అసలు గుడ్ న్యూస్ ఉంది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, ఎటువంటి ఎగ్జామ్ లేదు. సెలెక్షన్ మొత్తం కేవలం మెరిట్ ఆధారంగానే ఉంటుంది. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ కదా. అయితే ఈ మెరిట్ను ఎలా లెక్కిస్తారు? ఇక్కడ చూడండి, మొత్తం 100 మార్కులను 3 భాగాలుగా విభజించారు. అందులో 75% వెయిటేజ్ అకాడమిక్ మార్కులకిస్తారు, అంటే 10th, డిగ్రీ, ఐటీఐ మార్కులకు. మరో 15% పని అనుభవానికిస్తారు. ఇక మిగిలిన 10% సీనియారిటీకి కేటాయించారు. మరి సీనియారిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అభ్యర్థి తన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయిన సంవత్సరం నుండి లెక్కిస్తారు. పాస్ అయిన దగ్గర్నుంచి ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున ఇస్తారు. అలాగని ఎన్ని సంవత్సరాలైనా ఇవ్వరు. గరిష్టంగా 10 మార్కులు మాత్రమే ఇస్తారు. అంటే 10 ఏళ్ల క్రితం క్వాలిఫై అయితే ఫుల్ 10 మార్క్స్ వచ్చేస్తాయన్నమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఎవరికైతే మంచి అకాడమిక్ మార్కులు, సంబంధిత ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాయో
వాళ్లకి ఇదొక్క గోల్డెన్ ఆపర్చునిటీ. ఎగ్జామ్ టెన్షన్ లేకుండా డైరెక్ట్గా మెరిట్ బేస్ మీద జాబ్ కొట్టేయచ్చు. మొత్తం వివరాలు చూశారు కదా, ఇంకా ఆలస్యమెందుకు? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, లాస్ట్ డేట్ January 12. టైం అస్సల్లేదు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేయండి. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?